నారా చంద్రబాబు నాయుడు గారు స్లో అయిపోయారా? చాలా యాక్టివ్గా దూకుడుగా ముందుకు వెళ్ళే రాజకీయం చేసే రాజకీయ నాయకుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు. కానీ గత కొద్ది రోజులుగా ఆయన యాక్టివిటీస్ చాలా వరకు తగ్గిపోయినాయి. రా కదిలిరా, లేదంటే అంతకుముందు బాదుడే బాదుడు ఇలాంటి కార్యక్రమాలతో ప్రజల్లోకి ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, ఇంకో పక్క మొన్నటి వరకు యువగళం, ఇప్పుడు తాజాగా శంఖారావం ఈ పేరుతో నారా లోకేష్ గారు, వీళ్ళిద్దరూ కూడా మొత్తం రాష్ట్రంలో ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ యాక్టివిటీని అలాగే ఉంచుతున్నారు, యాక్టివ్లో ఉంచుతున్నారు, ప్రజల్లో తిరుగుతున్నారు. కానీ పొత్తుల విషయం వచ్చేసరికి పవన్ కళ్యాణ్ తన వెంటే ఉన్న పవన్ కళ్యాణ్ ఎప్పుడో ఆయన వైపుకు వచ్చేసిన ఇంకా భారతీయ జనతా పార్టీ క్లారిటీ ఇవ్వలేదనో, లేదంటే సీట్ల పంపకాల విషయంలో లెక్క తేల్చలేకపోతున్నారో తెలియదు. కానీ అభ్యర్థులు ఎంపిక అనేది ఇంకా ఆ కసరత్తు ఇంకా పూర్తి కాలేదు, జాబితా ఇంకా విడుదల చేయలేదు. ఒక పక్క 7 విడతల జాబితాను ఆల్రెడీ వైసీపీ విడుదల చేసేసింది. వాళ్ళు ప్రచారాలు చేసేసుకుంటున్నారు, ప్రజల్లో తిరిగేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో ఇంకా ఆ కన్ఫ్యూజన్ అలాగే ఉంది. దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారు స్లో అయిపోవడం, సైలెంట్ అయిపోవడం, ఎటు తేల్చకపోవడం, తేల్చుకోలేకపోవడం. సమయం లేదు మిత్రమా అని చెప్పి మిత్రులు చెబుతున్నా సరే చంద్రబాబు నాయుడు గారు ఎటు తేల్చుకోలేకపోతున్నారు, బీజేపీని వదులుకోలేకపోతున్నారు, బీజేపీ ఇచ్చిన ప్రపోజల్ను యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారిని వదులుకోలేకపోతున్నారు, పవన్ కళ్యాణ్ అడుగుతున్న గౌరవప్రదమైన సీట్లను ఇవ్వలేకపోతున్నారు. అందుకే ఏం చేయాలో తెలియక సైలెంట్ అవుతున్నారు అనేది. ఒక పక్క క్యాడర్ని బుజ్జగించే పని మొదలుపెట్టారు. త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉండండి తమ్ముళ్ళు అని చెప్పి ఒక సంకేతం ఇచ్చారు. ఆ సంకేతం పాజిటివ్గా వెళ్ళిందా, నెగిటివ్గా వెళ్ళిందంటే కొన్ని చోట నిరసనలు, కొన్ని చోట పార్టీలు మారడానికి సిద్ధమవుతున్న నాయకులు, ఇదంతా చూస్తే రేపొద్దున ఏం జరగబోతోంది అనేది ఆ అయోమయంతోనే, ఆ కన్ఫ్యూజన్తోనే బాబు గారు స్లో అయ్యారు అనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట. మరి చూద్దాం దీనికి ఎండ్ కార్డు ఎలా వేస్తారు, ఎప్పుడు వేస్తారు అనేది కన్ఫ్యూజన్కి.